నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. 12 నెలల కాలం దగ్గర పూర్తి కావస్తోంది. ఆల్రెడీ ఏపీలో గవర్నమెంట్ ఏర్పడి మరి ఈ నేపథ్యంలో ఓ ప్రతిపక్ష పార్టీగా ప్రధానంగా 40% షేర్ చేసుకున్నటువంటి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 11 నెలల కాలంలో కూడా ఎటువంటి ప్రజా ఉద్యమాలు చేస్తూ ప్రజల్లోకి వచ్చి ప్రజా బాహుళ్యంలో గడపటం లేదు అనేది ఒక సెట్ ఆఫ్ పీపుల్ చెబుతూ ఉన్నారు. సరే, ఈ నేపథ్యంలో ఎప్పుడైనా ఏదైనా ఒక ఘటన జరిగినప్పుడు మాత్రమే బయటికి రావడం, లేదంటే అయితే తాడేపల్లి, లేకపోతే కనుక తాడేపల్లి ఆయన ఇంట్లో కానీ, లేకపోతే బెంగళూరు వెళ్ళడం కానీ తప్ప బయటికి రావట్లేదు, ప్రజా ఉద్యమాలు చేయట్లేదు, ప్రజల్లో కలిసిమెలిసి తిరగట్లేదు. జగన్ గారి తీరు మారాలి అనేది సగటు కార్యకర్త ఆవేదన. దీనికి సంబంధించి ఏం చెప్తారు? బెంగళూరులో కూడా ఆయన ఇంట్లోనే ఉంటున్నాడు. అదేలేండి. మనకొస్తే గత తెలుగుదేశం గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళు సోకాల్డ్ పీపుల్ కూడా 2-3 ఏళ్ళు పాటు బయటికే రాలే ఎవరు. అప్పటిదానికి వీళ్ళు కంపేర్ చేస్తే చాలా ఎక్కువ తిరుగుతున్నట్టు లెక్క ఆయన. అది మర్చిపోయి గతం మర్చిపోతే ఇక్కడ లేటెస్ట్ టెక్నాలజీతో మాడితే ఎవరి దగ్గర ఆన్సర్లు ఉండవు. కానీ రెండోది చాలామంది ఆద్యంతం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇప్పటిదాకా ప్రజాభవన్లో 4 ప్రభుత్వ వ్యతిరేకత విధానాలని 4 సార్లు ఎండగట్టాడు. ఒకటి ఢిల్లీ వేదికగా లా అండ్ ఆర్డర్ విషయం, ఒకటి రైతు సమస్యల మీద, రెండోది విద్యుత్ ట్రోప్ ఛార్జీల మీద, 4వది మిర్చి యార్డ్ రైతులది. సో ఈ 4 సమస్యలు ప్రజాభవన్లో విపరీతమైన చర్చనీయాంశం ఉంది. ఎందుకంటే రైతులు పడుతున్న వాళ్ళ మానసిక సంఘర్షణ, గిట్టుబాటు ధర లేక, కొనే నాదుడు లేక, గతంలో ఈ పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ చేసి సీజ్ ద షిప్ చేసిన హడావుడికి ఈరోజు వాళ్ళకి స్వతంత్రంగా కొన్ని పనులు చేసుకునే వెసులుబాట్లు కూడా కోల్పోయి తిరుగుతున్నారు. దానివల్ల ప్లస్ కన్నా మైనస్ అయింది, అలా మైనస్ అయింది. సో రైతులు తీవ్ర మానసిక సంఘర్షణ ఎదుర్కొంటున్నారు. ఉదాహరణకి మిర్చి రైతుల దగ్గర నుంచి మిర్చి రైతులు కానీ, లేకపోతే వరి రైతులు కానీ, నెక్స్ట్ ఈ దాన్ని ఏమంటారు పొగాకు రైతులు, అందరూ చాలా మానసిక సంఘర్షణ ఎదుర్కొంటున్నారు. పైపచ్చి ప్రభుత్వం దగ్గర నుంచి ఏమీ లేదు. తర్వాత గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రైతు ఇది కూడా వాళ్ళకి రావట్లేదు. సత్వరం ఖరీఫ్ రబీ సీజన్లు కూడా అయిపోయినా సరే. సో ఇక్కడ అట్లీస్ట్ ప్రభుత్వం నుంచి కొనుబడి కూడా జరగట్లేదు. సో ఇవన్నీ నిస్సహాయ స్థితిలో ఉన్న దగ్గర మీరు అన్నట్టు ఈ టెన్యూర్లో అతను వచ్చిన కాటికి వస్తూనే ఉన్నాడు. మిగిలిన టైంలో పార్టీని వ్యవస్థాగతంగా నిర్మించుకుంటున్నాడు. అంటే ఎవరైనా అరెస్ట్ అయినప్పుడు వారిని జైలుకి వెళ్ళి పరామర్శించడం దగ్గర నుంచి ఏదైనా ఇష్యూ అయినప్పుడు, జస్ట్ లైక్ నిన్న సింహాచలం ఇష్యూ కూడా బాగా స్పందించారు, బయటకు వచ్చారు. అలాంటి వాటికి తప్ప ఒక భారీ స్థాయిలో, అంటే భారీ స్థాయిలో ఇన్ ద సెన్స్ వాళ్ళ మార్క్ కనిపించేలా, వైసీపీ మార్క్ కనిపించేలా, జగన్మోహన్ రెడ్డి అంటే జనానికి ఏమిటి ఇది ఈ స్థాయిలో ఉన్నాడు అనేది తెలిసేలాగా చేయట్లేదు అనేది వాదన. ఇప్పుడు ప్రతిసారి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు సార్. అతను ఆల్రెడీ ప్రూవెన్ ట్రాక్. అధికారం కోల్పోవడం వేరు, అధికారం వచ్చినప్పుడు ఏం చేశాడు అన్నది మార్కెట్లో చర్చ జరుగుతుంది. అది గమనించండి. దట్ ఈస్ అండర్ కరెంట్ అంటారు. అండర్ కరెంట్లో ఈ ప్రభుత్వానికి ప్రతిరోజు నిరంతరం అగ్ని పరీక్ష జరుగుతుంది. ఇప్పుడు దాని మీద బయటకు వచ్చాడంటే పెట్రోల్ పోసినట్టే అవుద్ది. అంచేది బయటికి రావద్దని బతిమాలుకోండి. ఓకే ఓకే, మీకు అర్థమవుతుందా? ఎందుకంటే ప్రతిదీ చూస్తున్నారు. ఏ విషయం, రైతుల సమస్యలు, గత ప్రభుత్వంలో మాకు ఈ తెప్పలు లేవు, ఏంది ఈ లేరు. నెక్స్ట్ హామీల అమలు ఇది చెప్పాడు, ఏడు చేస్తున్నాడు. ఈ టైంకి మాకు పిల్లలకి ఇది వచ్చింది, ఆటోకి ఇది వచ్చింది, అది కూడా 2 విడతలు ఏవీ లేవు పిల్లలకు. ఇవన్నీ చర్చనీయాంశాలు అవుతున్నట్లు బయటకు కనబడ్డాడు అనుకోండి, ఏమవుతుంది? ఆ ఫైర్ని తగ్గించుకోవడానికి ప్రభుత్వం రెచ్చగొట్టుకుంటే, మాకు ఇష్టగారి డైలాగ్ రెచ్చిపోతే చచ్చిపోతారని వ్యవస్థాగతంగా నిర్మించుకుని క్షేత్ర స్థాయికి చొచ్చుకుపోతున్నాడు అతను. అంటే ఇవన్నీ ఊహించి ఇప్పుడు ఏమవుతుందంటే రేపు పొద్దున మీకు క్షేత్రస్థాయిలో, అదే పార్టీ పునర్నిర్మాణం అంటారు దాన్ని. నేను ఎప్పుడు జనసేన పార్టీకి కూడా మొత్తుకునేది పార్టీ నిర్మాణం ఏది. ఇప్పుడు కేరింతలు కొడుతూ సినిమాలు రిలీజ్ అవుతున్నాం అనుకోండి, హీరో క్రేజ్తో 10 సార్లు వస్తారు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది డైల్యూట్ అయిపోతుంది. అంతే కదా, మళ్ళీ ఇంకో కొత్త సినిమా వస్తుంది వేరే హీరోది. ఇప్పుడు ఈ హీరో సినిమాలు లేవు. అవును, ప్రజాస్వామ్యంలో డెలివరబుల్స్ మీద క్వశ్చన్ చేస్తారు. డెలివరబుల్స్ అంటే ఔదార్యం చాటుకుంటూ ఉండాలి. మొన్నేమో 600 జతలు మన్యం ప్రజలకు ఇచ్చారు కష్టపడి చెప్పులు. సంతోషించి లోపల లటక్కన 200 ఎకరాల కొండ ఎత్తేసారు అక్కడ మన్యం ప్రజలది, వేపాడ మండలం, విజయనగరం. సో ఇవన్నీ కంపారిజన్స్ ఉన్నప్పుడు ఇదేటది ఈ రాఘగోపాలరావు సినిమా చూపిస్తుండాలి అనేది అడవి దొంగ 100 రూపాయల నాణ్యాల, 50 రూపాయల నోట అంటే అలాంటి కంపారిజన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఇక్కడ ఏమవుతున్నాయి, అండర్ కరెంట్ పార్టీ నిర్మించబడుతుంది. అంటే ఒక వ్యూహాత్మకంగానే ఉంటున్నారు ఆయన. 4 ఏళ్ళ టైం ఉంది సార్. ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ వికెట్లు పడిపోతున్నప్పుడు ఆడి ఆట ఎలా ఉంటుంది? కంటిన్యూస్ డిఫెన్స్ ఆడతాడు. కానీ ఆయన మాటలు, జగన్మోహన్ రెడ్డి గారి మాటలు అలా ఉండలేదు.
ఇంకా మనదే అధికారం అన్నట్టుగా ఇంకా నెక్స్ట్ ఖచ్చితంగా మనం వచ్చేస్తాం అనేటువంటిది మొరాల్ పెంచుతున్నాడు. ఇప్పుడు మీరే అంటున్నారు 4 ఏళ్ళు ఉంది కదా టైం అని, మరి వాళ్ళు గ్రహించట్లేదు అది. అవునండి, 4 ఏళ్ళ పాటు వాళ్ళ పార్టీ క్యాడర్ని పరిరక్షించుకున్నట్టు మొరాల్ ఇవ్వద్దు. మన 11 వచ్చేలా దిగల పడిపోయాం అన్నప్పుడు కంపారిజన్ ఏం చేస్తాడు? 23 వచ్చినా వాళ్ళు ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యారో మనం కూడా అంతే. ఏం బిగ్, నేను 151 175 అనుకున్నా, 11కి పడ్డాం, వాళ్ళు 23కి పడ్డారు. 23 నుంచి 164కి ఎదిగినప్పుడు మనం 11 నుంచి వై కాంట్ వి గ్రో మోర్ అన్న కాన్సెప్ట్ ఎప్పుడైతే ఆయన అడాప్టబిలిటీతో చెప్తున్నాడు, ఒక వ్యూహం నడుస్తుంది. ఇప్పుడు వాలంటీర్లు ఉన్నారు, నాకు ఈ దిక్కుమాల రిషిగాడు ఉన్నాడు, మా ఏలినట్ సీన్లా అనుకుని తిట్టుకోవడానికి ఎక్స్క్యూస్ ఉండేవి. ఇప్పుడు వాళ్ళు లేరు. అవును, కార్యకర్త నేను, నా నాయకుడు, ఇంటరాక్షన్స్ పెరిగిపోయాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇంటరాక్షన్స్ జరుగుతున్నాయంటారా? అదే జరగవు. సెక్షన్స్ ఎన్ని జరుగుతున్నాయి? తాడేపల్లిలో నిన్న జిల్లా అధికార ప్రతినిధులు, సమన్వయకర్తలు అండ్ అనుబంధ సంఘాలతో ఒక మీటింగ్, ఇవాళ మళ్ళీ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జీలతో మీటింగ్, కానీ సిరీస్ ఆఫ్ మీటింగ్ అని అగ్రిగేట్ 3 రోజులు 4 రోజులు నిరంతరం జరుగుతుంది. రెగ్యులర్ కంపారిటివ్ గతంలో జగన్మోహన్ రెడ్డి పదవుల దగ్గరికి వెళ్ళని దగ్గర ఆయన అగ్రిగేట్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది. 40% సస్టైన్ అవుతుంది. ఒక 40% సస్టైన్ అయినప్పుడు అవతల దగ్గర ఎత్తన ఎంతసేపు ఏదైనా జరగదు. ఒక యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది కదా ప్రభుత్వం మీద. ఇవన్నీ ఆర్డర్ ఫ్లేవర్సే కదా పార్టీకి. ఫస్ట్ 40ని కన్సల్టేట్ చేసుకోవడం, పార్టీ కన్సల్టేట్ చేసుకోవడానికి ఎవరున్నారో ఆయుధాలన్నింటినీ ఇఫ్ ఈ పుల్స్ బ్యాక్ ఇస్ సాక్స్ దెన్ వాట్ విల్ హ్యాపెన్? ఉత్సాహంతోనే వస్తారు, ఆబ్వియస్లీ వస్తారు. అందరూ వీళ్ళు చేస్తున్న ఈ చిచోర పనులు అన్నీ చూస్తుంటే ఇంకెక్క ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.